రంగుల గాలిపటం ఇది తరాల చరితం. సంక్రాంతి పండుగ అనగానే మనకు మొదట గుర్తుకు వచ్చేది రంగురంగుల గాలిపటాలు, ముత్యాల ముగ్గులు, గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలతో పాటు ఆకాశమంతా రంగురంగుల గాలిపటాలతో నిండిపోయి పండుగ శోభను రెట్టింపు చేస్తుంది. అయితే కేవలం వినోదం కోసం మాత్రమే కాకుండా గాలిపటాలు ఎగరవేయడం వెనుక ఒక లోతైన పురాణ నేపథ్యం, అలాగే ఒక అంతర్జాతీయ చరిత్ర కూడా దాగి ఉంది. ఇప్పుడు పురాణ నేపథ్యం ఏంటో చూద్దాం. ఈ గాలిపటాల వాడకం శ్రీరాముడి కాలం నుంచి ఉన్న ఆచారం. భారతీయ సంస్కృతిలో గాలిపటాల ప్రస్తావన త్రేతాయుగం నుంచే కనిపిస్తోంది. పురాణ గాథల ప్రకారం మకర సంక్రాంతి రోజున శ్రీరామచంద్రుడు ఆనందంగా గాలిపటాన్ని ఎగురవేశారని చెబుతారు. ఆ గాలిపటం ఆకాశంలో ఎత్తుగా ఎగురుతూ ఏకంగా ఇంద్రలోకానికే చేరుకుందని పురాణాల కథనం. ఇంద్రుడి కోడలు జయంతి ఆ గాలిపటాన్ని చూసి ముగ్ధురాలై దానిని పంపిన వ్యక్తిని చూడాలనే కుతూహలంతో తన వద్దే ఉంచుకుందట. తన గాలిపటం తిరిగి రాకపోవడంతో రాముడు హనుమంతుడిని ఇంద్రలోకానికి పంపించి తన గాలిపటాన్ని తెప్పించుకున్నాడని ఒక ఆసక్తికరమైన కథ ప్రచురంలో ఉంది. ఈ జ్ఞాపకార్థమే సంక్రాంతి నాడు గాలిపటాలు ఎగురవేయడం ఒక పవిత్ర సాంప్రదాయంగా మారిందని నమ్ముతారు. ప్రపంచ చరిత్రలో గాలిపటాల ప్రస్థానం, గాలిపటాల పుట్టుక గురించి పరిశోధకులు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. వీటి మూలాలు ఎక్కువగా చైనాలో కనిపిస్తాయి. సుమారు 2800 ఏళ్ల క్రితమే చైనాలో గాలిపటాలు ఉపయోగించేవారు. అప్పట్లో ఇవి కేవలం వినోదం కోసం మాత్రమే కాకుండా సైనిక అవసరాల కోసం కూడా వాడేవారు. శత్రువుల దూరాన్ని లెక్కించడానికి, గాలి దిశను తెలుసుకోవడానికి, సైనికులకు రహస్య సంకేతాలు పంపడానికి కూడా గాలిపటాలు కీలకంగా మారాయి ఆ రోజుల్లో. అమెరికా, ఐరోపా దేశాల్లో కూడా వీటి వాడకం ఉండేది. అమెరికాలో బెంజమిన్ ఫ్రాంక్లిన్ వంటి శాస్త్రవేత్తలు విద్యుత్తుపై పరిశోధనలు చేయడానికి గాలిపటాలను ప్రయోగశాల సాధనంగా ఉపయోగించేవారు. నేడు అమెరికా మరియు ఫ్రాన్స్ వంటి దేశాల్లో భారీ అంతర్జాతీయ గాలిపటాల ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. అయితే ఆసియా దేశాలు అయినటువంటి జపాన్ మరియు థాయిలాండ్ దేశాల్లో గాలిపటాలు ఎగురవేయడం ఒక కళగా పరిగణిస్తారు. జపాన్లో ఇవి అదృష్టానికి చిహ్నంగా భావిస్తే, థాయిలాండ్లో గాలిపటాల మధ్య పోటీలు నిర్వహించడం ఒక ప్రత్యేకమైన క్రీడ. గాలిపటాలు ఎగురవేయడం వెనుక ఒక ఆరోగ్య సూత్రం కూడా దాగి ఉందని చెబుతారు. ఆ ఆరోగ్య సూత్రం ఏంటంటే, శాస్త్రీయ కోణంలో గనక చూస్తే సంక్రాంతిలో శీతాకాలం ముగిసి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమయ్యే సమయం. ఈ సమయంలో ఉదయాన్నే మిద్దెలపై నిలబడి గాలిపటాలు ఎగురవేయడం వల్ల శరీరానికి కావలసినంత డి విటమిన్ పుష్కలంగా అందుతుంది. సూర్యరశ్మి సోకడం వల్ల చర్మ వ్యాధులు కూడా దూరం అవుతాయి. పెద్దలు ఈ విషయాలన్నీ ఎంతో క్లుప్తంగా మనకి వివరించి చెప్పారు. నేడు ప్లాస్టిక్ కృత్రిమ దారాలు, అవే చైనా మాంజా వల్ల పక్షులకు హాని జరుగుతున్న నేపథ్యంలో పర్యావరణానికి ఎంతో మేలు చేసే కాగితపు గాలిపటాలను, నూలు దారాలను ఉపయోగించి ఈ ప్రాచీన సాంప్రదాయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.